కుటుంబాలు పరిశుద్ధాత్మకు పవిత్రాత్మకు ఆలయాలుగా మారాలంటే ఏమి చేయాలి అనే విషయంలో మొదటిది పునాది కుటుంబం. దైవికమైన ప్రణాళిక, ద ఫౌండేషన్. కుటుంబం అనేది మానవ కల్పితం కాదు, ఇది సృష్టికర్త అయిన దేవుని యొక్క ఆలోచన. దేవుడు మనిషిని ఒంటరిగా ఉండటం ఇష్టం లేక అతనికి సాటి అయిన సహాయాన్ని ఇచ్చి కుటుంబాన్ని ఆశీర్వదించారు. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనంలో మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది. ఒక ఇల్లు పవిత్రాత్మకు ఆలయంగా మారాలంటే ముందుగా ఆ పునాది దేవుని మీద వేయబడాలి. బైబిల్ వివరణ. కీర్తనల గ్రంథం 127వ అధ్యాయము 1వ వచనములో చెప్పబడినట్లు, ప్రభువు ఇల్లు కట్టించిన ఎడల దానిని కట్టువాడు పడే ప్రయాసము వ్యర్థమే. చాలా కుటుంబాలు కేవలం భౌతిక సంపద, విద్య, అంతస్తుల మీద ఇల్లు కట్టాలని చూస్తాయి. కానీ పరిశుద్ధాత్మకు నివసించాలంటే ఆ ఇంటి పునాది క్రీస్తు అనే బండ మీద ఉండాలి. ఉదాహరణగా, ఇసుక మీద కట్టిన ఇల్లు తుఫానుకు పడిపోతుంది. కానీ దేవుని వాక్యం అనే బండ మీద కట్టిన ఇల్లు శోధనలు వచ్చినా నిలబడుతుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనము నుండి 27వ వచనం వరకు మనం తెలుసుకున్నట్లయితే 90 నిమిషాల ప్రసంగంలో 90 నిమిషాల ఒక గొప్ప మంచి బోధనల్లో మీరు మీ కుటుంబం ఏ పునాది మీద ఉందో ఆలోచించమని ప్రజలను అడిగే అవకాశం ఉంది, అడగవచ్చు కూడా. కనుక పునాది అనేది అతి ప్రాముఖ్యమే. ఒక మనిషి నీతిగా బ్రతకాలంటే పునాది కావాలి. ఒక మనిషి న్యాయంగా బ్రతకాలంటే పునాది కావాలి. ఒక మనిషి సత్యంతో జీవించాలంటే పునాది కావాలి. కానీ ఆ పునాది జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా ఆ వారసత్వాన్ని వంటబెట్టినట్టయితే చాలా వరకు సత్యాన్ని ఆ పునాది నిలబడే అవకాశం ఉంటుంది. కనుక ఒక ఇంటికి ఎలాగ పునాది ముఖ్యమో, పునాది ఒక క్రమమో, అలాగే మనిషి జీవితం కూడా ఒక క్రమమైనది. వాటిని క్రమంగా వెళ్ళే విధానంలో కూడా అనేకమైన అవంతరాలు వస్తాయి. జీవితంలో, జీవన ప్రయాణంలో మనిషికి లోకంలో జీవించాలంటే మనుషులతో సంబంధాలు కలిగి ఉండాలి. కానీ ఎన్నో నష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. దానిని జాగ్రత్తగా సాగిపోవటకు ప్రయత్నం